హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ దుర్గా ప్రసాద్. నేను ప్రస్తుతం తమిళనాడులోని కన్యాకుమారి ప్లేస్లో ఉన్నాను. ఇక్కడ ఫేమస్ ప్లేసెస్ని మీకు 1 by 1 చూపించడం జరుగుతుంది. చూద్దాం పదండి. మా జర్నీ తిరువనంతపూర్ బస్టాండ్ నుండి కన్యాకుమారికి బయలుదేరాము. ఈ మధ్య దూరం 90 కిలోమీటర్లు ఉంటుంది. బస్ జర్నీ 3 hours పడుతుంది. కన్యాకుమారి చేరుకున్న తర్వాత అక్కడ రూమ్ తీసుకొని మా లగేజీ అంతా అక్కడ పెట్టి ఇక విజిటింగ్ ప్లేసెస్ చూడటానికి బయలుదేరాము. తమిళనాడు రాష్ట్రంలో గల కన్యాకుమారి ఇండియాలో ఒక ముఖ్యమైన పర్యాటక కేంద్రం. 3 సముద్రాల అరుదైన మేలు కలయిక కన్యాకుమారి యొక్క ప్రత్యేక ఆకర్షణ. భారతదేశానికి దక్షిణ సరిహద్దుల్లో కన్యాకుమారి పవిత్ర యాత్రాస్థలంగానే కాకుండా ప్రముఖ పర్యాటక కేంద్రంగా విరాసిల్లుతోంది. భారతదేశ ద్వీపకల్పానికి దక్షిణ దిక్కున గల చిట్ట చివరి ప్రాంతం ఈ కన్యాకుమారి ప్రాంతం. ముందుగా త్రివేణి సంగమంలో స్నానానికి బయలుదేరాము. ఆ ఎదురుగా కనిపించేది త్రివేణి సంగమ ప్రాంతం. త్రివేణి సంగమం అనగా బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం మరియు అరేబియా సముద్రం ఈ 3 కలిసే ప్రాంతం అని అర్థం. ముందుగా మేము ఈ త్రివేణి సంగమంలో స్నానం చేసి ఆ తరువాత కన్యాకుమారి అమ్మవారి టెంపుల్ దర్శనానికి వెళ్తాము. ఆ ఎదురుగా కనిపించేదే కన్యాకుమారి అమ్మవారి టెంపుల్. అదిగో అమ్మవారిని దర్శించుకుందాం పదండి. కుమారి అమ్మవారు ఈ ప్రదేశంలో పరమశివుడిని వివాహం చేసుకోవటం కోసం ఘోర తపస్సు చేశారు. కానీ ఆ పరమశివుడిని వివాహం చేసుకోలేకపోయారు. ఆవిడ పేరు కుమారి. అలా వివాహం చేసుకోకుండా ఆవిడ అలా కన్యగానే మిగిలిపోయారు. కాబట్టే ఆ ప్రదేశానికి కన్యాకుమారి అనే పేరు వచ్చినట్లుగా మనకు స్థల పురాణం తెలియచేస్తూ ఉంది. ఈ కుమారి అమ్మవారు అనేవారు పార్వతీదేవి యొక్క మరి యొక్క ప్రతిరూపంగా కూడా చెబుతారు. ఆ తరువాత పాండ్యరాజులు ఈ ప్రాంతంలో ఈ ఆలయం నిర్మించినట్లుగా మనకు చరిత్ర తెలియచేస్తోంది. ఆ కన్యాకుమారి అమ్మవారిని నేడు దర్శించి తరించండి. కన్యాకుమారి దివ్యక్షేత్రం ఓ భూతల స్వర్గం. తీర్థక్షేత్రంగా మనోహరమైన పర్యాటక ప్రాంతంగా విరాసిల్లుతున్న కన్యాకుమారి దివ్యక్షేత్ర సందర్శన భాగ్యం కొంతమందికి మాత్రమే దక్కుతుంది. కన్యాకుమారి అమ్మవారి అనుగ్రహం ఉంటేనే అక్కడ అడుగు పెట్టగలరనేది ఓ నానుడి. అమ్మవారి దర్శనం అనంతరం మేము స్వామి వివేకానంద మెమోరియల్కు చేరుకున్నాము. స్వామి వివేకానంద ఆ ఎదురుగుండా కనిపించే రాతిపై 3 రోజులు తపస్సు చేశారు. అందుకు చిహ్నముగా అక్కడ ఈ మెమోరియల్ ఏర్పాటు చేశారు. ఆ ప్రక్కనే ఉన్నది తిరువెళ్ళువారు విగ్రహం. వీరు ప్రముఖ తమిళ కవి. వీరు సాహిత్య రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా తమిళనాడు ప్రభుత్వం వీరి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసింది. ఈ 2 కూడా ప్రక్కనే ఉంటాయి. ఆ తరువాత మేము గాంధీ మెమోరియల్ను సందర్శించాము. మహాత్మా గాంధీ 1925-37లో కన్యాకుమారిని సందర్శించినప్పుడు ఇదే ప్లేస్లో బస చేశారు. గాంధీ మరణానంతరం 1948 ఫిబ్రవరి 12న ఆయన అస్థికలను సముద్రంలో కలపటానికి ముందుగా ప్రజల సందర్శనార్థం ఇదే ప్లేస్లో ఉంచారు. అందుకు చిహ్నముగా ఈ స్మారకాన్ని ఇక్కడ నిర్మించటం జరిగింది. ఈ స్మారక నిర్మాణం 1956లో పూర్తి చేశారు. ప్రకృతి ప్రకోపానికి ప్రపంచం చిగురుటాకులా వణికిపోయిన రోజు 2004 డిసెంబర్ 26. సముద్రంలో ఒక్కసారిగా నీరు ఉప్పొంగి గంటల వ్యవధిలోనే తీరం వైపు శక్తివంతమైన రాకాసి అలలు దూసుకొచ్చాయి.
దానితో ఒక్క తమిళనాడులో 10,000 మంది చనిపోయారు. కన్యాకుమారిలో దాదాపు 1000 మంది దాకా చనిపోవటం జరిగింది. అందుకు గుర్తుగా ఈ సునామీ మెమోరియల్ను ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. ఆ తరువాత మేము భరతమాత విగ్రహం దగ్గరకు చేరుకొని ఇక్కడ సెల్ఫీలు దిగాము. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నది కామరాజ మెమోరియల్. ఈయన అసలు పేరు కుమారస్వామి కామరాజ్. ఈయన రాజకీయాలలో విశేష గుర్తింపు పొందారు. వీరు 1954 నుంచి 63 వరకు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. వీరు చరిత్ర చదవటమే కాదు, చరిత్రలో తమకంటూ ఒక పేజీ ఉండేలా చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న వారే కుమారస్వామి కామరాజ్. ఈ మెమోరియల్లో ఆయన రాజకీయ జీవిత చరిత్ర మనకు పటాల రూపంలో దర్శనమిస్తోంది. ఇదంతా కూడా బీచ్ రోడ్లో గల షాప్స్ అండ్ రెస్టారెంట్స్ ఉండే ఏరియా. బీచ్లో రెపరెపలాడే ఈ అలలు కన్యాకుమారిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మా రిటర్న్ జర్నీ కన్యాకుమారిలో 16367 కాశీ తమిళ్ ఎక్స్ప్రెస్లో బయలుదేరాము. ఈ ట్రైన్ కన్యాకుమారిలో నైటు 8:30కి బయలుదేరుతుంది. విజయవాడ వచ్చేసరికి మరుసటి రోజు నైటు 8 o'clock అవుతుంది. ఇక ఫ్లైట్ ఫెసిలిటీ కావలసిన వాళ్ళు త్రివేంద్రం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు వెళ్ళవలసి ఉంటుంది. ఇది కన్యాకుమారి నుంచి 90 కిలోమీటర్ల దూరంలో కలదు. మేము స్టే చేసిన హోటల్ ఇది. 2 మెంబర్స్కి 1 డేకి నాన్ ఏసీ 1500 రూపీస్, అదే ఏసీ అయితే 2500. ఇక్కడ ఆంధ్ర మీల్స్ అవైలబుల్గా ఉంటుంది. టేస్ట్ యావరేజ్గా ఉంటుంది. ఈ వీడియోలో చూపించిన ప్లేసెస్ అన్నీ విజిట్ చేయటానికి ప్రత్యేకంగా వెహికల్ అంటూ ఏమీ అవసరం లేదు. ఆ ప్లేసెస్ అన్నీ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి, గమనించగలరు. ఇంతటితో మన కన్యాకుమారి యాత్ర కంప్లీట్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.